ప్రేమలు హీరో నస్లీన్ కొత్త మలయాళ డబ్బింగ్ సినిమా జిమ్ఖానా రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 2 కోట్లు గ్రాస్ వచ్చింది. వాళ్ళ టోటల్గా 5 రోజుల్లో 4 కోట్లు గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు తెలుగు వరకు. ఇక ఈ 4 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలుగులో డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్ల కొన్నారు. అందులో 2 కోట్లు వెనక్కి వచ్చాయి 5 రోజుల్లో. మరో 1 కోటి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. ఈరోజు బుధవారం, రేపు మే 1 గురువారం కొత్త సినిమాలు ఉన్నాయి. తెలుగులో నాని హిట్ 3 ఉంది, తమిళ నుంచి సూర్య రెట్రో ఉంది. అయినా కానీ ఈ సినిమా థియేటర్స్లో ఉంటుంది. సినిమాకి మంచి రివ్యూస్, మంచి టాక్ ఉంది. కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. కాబట్టి ఈ వీకెండ్లో సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి తెలుగులో కూడా హిట్ అవుతుంది. నేను కూడా చూశాను సినిమా, నాకు కూడా నచ్చింది. అది మన ప్రేమలు ఫేమ్ నస్లీన్ హీరోగా వచ్చిన మలయాళ డబ్బింగ్ సినిమా జిమ్ఖానా. రిలీజ్ అయిన మొదటి 5 రోజుల్లో 4 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2 కోట్లు. సినిమాని తెలుగులో డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్ల కొన్నారు. 2 కోట్లు వెనక్కి వచ్చాయి 5 రోజుల్లో. మరో 1 కోటి రావాలి అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. నాకు తెలిసి వచ్చేస్తాయి. సినిమా ఖచ్చితంగా తెలుగులో హిట్ అవుతుంది. ఓకే, బాయ్.